తున్నాము. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ పై ఇస్తున్న డైరెక్టర్ యశస్వి గారికి హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. యశస్వి గారు, కీర్తన గారు ఇస్ హియర్. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్న కీర్తన గారు. లైన్ ప్రొడ్యూసర్ అంటే టీంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నారు. అన్వర్ గారు, యు ఆర్ వెరీ మచ్ వాంటెడ్ ఆన్ స్టేజ్. అండ్ ఇవాళ ఈ టీజర్ స్పెషల్ గెస్ట్లకు కూడా ఇప్పుడు గట్టిగా చప్పట్లతో వెల్కమ్. అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని రీసెంట్ గానే అందుకుని వెల్కమ్ ఆన్ స్టేజ్. కూడా వండర్ఫుల్ అండ్ యూనిక్ మూవీస్ తోటి యూనిక్ ఎక్స్పీరియన్స్ ని మనకి అందించ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ చెప్తున్నారు. ఒక్కసారి మే ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ గారు సాంగ్స్కి వర్క్ చేశాను. ఇప్పుడు టీజర్లో చూస్తే 90% నేను మీకు హెల్ప్ అయ్యాను అనిపించింది. ఇప్పుడు కట్స్ అనిపించిన తర్వాత అంటే మనం షూట్స్ ఎప్పుడో చేస్తాం తర్వాత. సో మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీపక్ సచ్ అ బ్రిలియంట్ యాక్టర్. మీరు రిలీజ్ అయ్యాక చూస్తారు హిస్ డైలాగ్స్, హిల్ బ్లో యువర్ మైండ్, దాట్స్ ఇట్. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను. అండ్ పేరున థ్యాంక్స్. మా ఫ్రెండ్స్ శ్రేయభిలాష్లు అందరికీ థ్యాంక్స్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ద మోస్ట్ ఆన్ టు డైరెక్టర్స్ హు ఆర్ క్రియేటింగ్ రియల్ క్రియేషన్ ఆఫ్ రియల్ తెలుగు సినిమాకి ఒక పెద్ద పేరు తెచ్చే ఇద్దరు డైరెక్టర్స్ వచ్చారు నా ఫస్ట్ మూవీ టీజర్ లాంచ్కి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ సార్ కార్తిక్ గారు, అండ్ రియలీ థ్యాంక్ఫుల్. మా అన్నయ్య ఎమ్మెల్సీ వంశీ అన్న ఈజ్ అ వెరీ గుడ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్ యూ అన్న ఫర్ కమింగ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఒక ఫస్ట్ షాట్ యాక్టర్స్ లాంటి వాళ్ళు అనమాట. అంటే 2-3 టేకులు లేవు, ఒక టేక్ యాక్టర్స్ లాంటి వాళ్ళు. సో ఈ మూవీ అసలు జరగడానికి కారణం దీపక్. దీపక్ ఈజ్ అ ఫ్యామిలీ. వాళ్ళ పేరెంట్స్ నేను క్లోజ్ ఫ్రెండ్స్. సో దీపక్ చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను తన పర్ఫార్మెన్స్. సో మనసులో ఎప్పుడూ అనుకున్నాను దీపక్ ఫస్ట్ మూవీ నేనే ప్రొడ్యూస్ చేద్దామని. సో భగవంతుడు అది విన్నాడు, సో అది నిజం చేశాడు. సో ఈ కేమ్ అప్ విత్ దిస్ స్టోరీ విత్ యశస్వి. సో వెన్ ఐ ఫస్ట్ హర్డ్ దిస్ స్టోరీ, యాక్చువల్లీ నేను సినిమాలు థియేటర్లోకి వచ్చి చూడడం మానేసి ఒక 5 years అయింది. సో ఎప్పుడైతే ఈ స్టోరీతో వచ్చాడో దెన్ అగైన్ ఐ థాట్ దట్ మేబీ సినిమాలు థియేటర్లో చూడడం మానేశాను, ఇప్పుడు చూడవలసి వస్తుంది గ్యారంటీ, ఎందుకంటే నేను తప్పు చేస్తానేమో అని. అలాంటి స్టోరీ పట్టుకొని వచ్చారు. మోస్ట్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ మీరు టీజర్ చూసినప్పుడు మేబీ బికాస్ ఇట్ ఈస్ యూత్ ఓరియంటెడ్ అండ్ బోల్డ్ మూవీ, యూ మే థింక్ దట్ కంటెంట్ ఏం ఉండదేమో బికాస్ there is some bold characters and bold kind of image when you see the teaser. Actually that boldness is beautiful. when అసలు సినిమాలో అయితే ఆ బోల్డ్నెస్ చాలా బ్యూటిఫుల్ అనమాట. ఏది ఫోర్స్డ్ బోల్డ్నెస్ కాదు ఇది. దట్ మూవీ అండ్ దట్ క్యారెక్టర్లో ఏదైతే కావాలో ఆ కథలో ఉన్న డెప్త్ ఒక్కసారి వినగానే నేను ఓకే అని చెప్పేసాను. నేను అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ అది యాక్చువల్లీ చేయకూడదు, బట్ ఒక్కసారి ఆ కథ వినగానే ఓకే అన్న. ఆ నమ్మకాన్ని నించోబెట్టినట్టు సినిమా కూడా అలాగే తీశారు, అలాగే దీపక్ కూడా పర్ఫామ్ చేశాడు. అందరూ 100% వాళ్ళందరూ ఎఫర్ట్స్ ఇచ్చారు. కో డైరెక్షన్ టీమ్ అండ్ మెయిన్లీ శ్యామ్ కే నాయుడు గారు సినిమాటోగ్రఫీ చాలా 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 అబోవ్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఇచ్చారు. అండ్ రదాన్స్ మ్యూజిక్ మీరు వింటారు, ఇంకో వారంలో విల్ ఆల్సో స్టార్ట్ రిలీజింగ్ అవర్ లిరికల్స్. సో రదాన్ గారు మ్యూజిక్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ప్రవీణ్ పూడి గారు ఎడిటర్, డిఓపి గారు శ్యామ్ కే నాయుడు గారు, అండ్ మ్యూజిక్ వచ్చి రదన్ గారు చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. ఒక 2 సాంగ్స్ సూపర్ మెలోడీస్, అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది సాంగ్ విన్నాక. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్గా యశస్వి గారు అండ్ సుధాకర్, యాక్చువల్ నేమ్ యశస్వి, స్క్రీన్ నేమ్. ఆయన కోసం ఈ సినిమాలో నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. తన హార్డ్ వర్క్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. నేను తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నాను, సో ఐ అపాలజైజ్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ our guests. Thank you so much for gracing us with your presence. Thank you so much.
So now Indu. Sudhakar sir, thank you so much for giving me this opportunity. Indu is very special to me, very close to my heart. She's such a bold, confident, strong woman, and I hope you love her the same way that I love her and give her all the love. So thank you, sir. I remember I was not having the confidence, but he said, I believe in you. And that changed something inside me and made me feel more confident. So thank you for your guidance, your direction. Our producers, thank you for your money. No, but honestly, chillest, coolest, very nice producers to work with. Made me feel like home. I honestly feel like Hyderabad and Vizag is my home now. I look forward to come here. Made me feel accepted. Thank you so much. Last but not the least, my co-actor Deepak. You have to wait and watch. He has done such a brilliant performance. He's given such a nice look to this character. And you really motivated me. You really inspired me. Yes, you did. Don't look at me like that. So thank you. Thank you so much, Deepak. You're very cordial. And I remember being very uncomfortable and very shy and very, insecure about a few things. But I'm really glad that I had such a co-actor who was really cooperative. ఈ స్టోరీ నాకు ఒక 3-4 ఏళ్ల క్రితం తెలుసు. చాలా ప్రయత్నం చేశాం దీన్ని పట్టాలెక్కించడానికి. తర్వాత మా డైరెక్టర్ యశస్వి ఆల్మోస్ట్ ఒక టైంలో సూట్ కేసు సర్దేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను కూడా చెప్పాడు ఒకసారి. లేదు ఇంక వర్కౌట్ అవ్వట్లేదు మనకి ఇండస్ట్రీ అని. నాకు సడన్గా ఇప్పుడు ఆ రోజుల్లో ప్రేమ్ నగర్ తీసిన రామానాయుడు గారు ముందు పొజిషన్ గుర్తొస్తుంది. ఆయన కూడా వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్లో ప్రేమ్ నగర్ తీసి స్ట్రాంగ్గా పాతికిపోయాడు. తర్వాత అన్ని సినిమాలు చేశారు. అలాగే మా యశస్వి కూడా చాలా స్ట్రాంగ్గా తెలుగు ఇండస్ట్రీలో జెండా పాత్రానికి ఎలాంటి సినిమా ఎంచుకున్నాడో మీరు ఆల్రెడీ టీజర్లో చూశారు. అండ్ స్క్రిప్టు నాకు నేరేట్ చేసినప్పుడు ఫస్ట్ హాఫ్ వినంగానే ఏం చేశానండి, ఫస్ట్ హాఫ్ వినంగానే బూతులు తిట్టా, అరగంట తిట్టా. కొంచెం కూడా బాధ్యత లేదా సొసైటీ మీద ఏంటిది డామ్ డిష్ అని తిట్టా. సెకండ్ హాఫ్ కూడా వినండి సార్, తర్వాత తిట్టండి అన్నాడు. సెకండ్ హాఫ్ కూడా విన్న తర్వాత లేచి హక్ చేసుకున్నా. ఏం చేయాలో సెకండ్ హాఫ్ చెప్పాడు, ఏం చేయకూడదో ఫస్ట్ హాఫ్లో చెప్పాడు. కాబట్టి ఫస్ట్ బ్యాడ్ అంతా చూసేసాక గుడ్ ఏంటనేది మనకు తర్వాత అర్థమవుతుంది. కాబట్టి మిస్ఇంటర్ప్రిట్ చేయకండి. ఇప్పుడు ఆ టీజర్ చూసిన తర్వాత ఏదేదో ఉంటుందని. బోల్డ్నెస్ అంటే సెక్స్ ఒక్కటే కాదు, మన ఎక్స్పీరియన్స్, మన ఎక్స్ప్రెషన్ ఏదైనా సరే ఓపెన్గా చెప్పడాన్ని బోల్డ్ అంటారు. బట్టలు ఇప్పడాన్ని బోల్డ్ అనరండి. సో అలా అన్ని ఎమోషన్స్ని బోల్డ్గా చెప్పడానికి అద్భుతమైన స్టోరీ పట్టుకొని వచ్చాడు. అండ్ ఎక్స్ట్రాడినరీ తీసాడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ యశస్వి గారు. అండ్ మా హీరో దీపక్ చిన్నప్పటి నుంచి మహేష్ బాబు గారిని వాళ్ళని వీళ్ళని అందరినీ చూస్తూ చాలా ఆకలిగా ఉన్నాడు అనిపించింది టీజర్ చూశాక. నవీరావతలు పారేశాడు, నోట్లోంచి బ్లడ్ కూడా వస్తుంది. సో ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్తున్నారు. అండ్ టీజర్లో కొంచెం మనకు కూడా కనిపించింది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ దీపక్. అండ్ హీరోయిన్ మెయిన్ లీడ్ చేసిన తన్వి, తనకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా మా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ గారు, ఆయన గురించి కొత్తగా మాట్లాడేది అన్నది. అండ్ రదన్ ఎప్పుడు ఈ కథ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి, ఇక్కడ చెప్తే టైం సరిపోదు. బట్ ఒకటి చెప్తాను, కథ పుట్టినప్పుడు అది ఏం కావాలో అది తీసుకుంటుందని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఎక్కడో మొదలైంది 2019లో జనవరిలో రాయడం మొదలెట్టాను. 3 నెలల్లో కథ అయిపోయింది. సినిమాగా రావడానికి 3 సంవత్సరాలు పట్టింది, దాటేసింది. ఆ 3 నెలల కథ రాసినప్పుడు ఏదో అద్భుతం రాసామన్న ఫీలింగ్ మనకుంది. కానీ మార్కెట్ అదే అద్భుతాన్ని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మన ఇన్ఎక్స్పీరియన్స్ మేబీ ఆ కథలో ఉండే కొన్ని రకాల ఎలిమెంట్స్ చాలా చోట్ల అటు ఇటుగా తిరిగాను, ఓకే అయినాయి, ముందుకెళ్ళాయి, పక్కకెళ్ళాయి, ఆగిపోయాయి. అలా వెళ్ళి చివరికి నేనే అనుకున్నాను, ఇలా కాదు, మనం కూడా ఈ సినిమాకు డబ్బులు పెట్టి సినిమా తీద్దాం. ఫ్రెండ్స్ ఉన్నారు, కథను నమ్మే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. యాక్చువల్గా ఈ కథ ఇంకా నేను సినిమా ఇండస్ట్రీలో భూపాల్ గారు చెప్పినట్టు ఉండాలా, వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయి ఫైనల్ అటెంప్ట్గా నేను కూడా డబ్బులు పెడదామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ నేను
పెట్టాలి అన్నప్పుడు కొత్త వాళ్ళతో తీయాలి, పర్ఫార్మర్ యాక్టర్ కావాలి అనుకున్నాను. చైల్డ్ ఆర్టిస్ట్ అయితే ఇంకా బెటర్ అవుతుంది, ఆల్రెడీ స్క్రీన్ వాళ్ళకి అలవాటు అయి ఉంటుందని నమ్మాను. దీపక్ నాకు మనసులో వచ్చాడు, నేను వైజాగ్లో ఉంటాను, సో నాకు దీపక్ మనసులో వచ్చాడు. క్యాజువల్గా ఎఫ్బీలో ఒక పింగ్ చేశాను, ఒక మ్యాజిక్ జరిగింది, కలిసాము, కథ విన్నాడు, ప్రొడ్యూసర్స్ వచ్చారు, కథ విన్నారు. ఒక 1 monthలో మొత్తం సెట్ అయ్యి సినిమా ఆఫీస్ ఓపెన్ చేశాము. సో కథ ఏం కావాలో అది తీసుకుంటుంది, ఆ ప్రొడ్యూసర్లను తీసుకొచ్చింది, ఆ ఆర్టిస్టులను తీసుకొచ్చింది. దీపక్, ఈ తన్వి ఇద్దరు ఈ సినిమాలో ఏం చేశారని నేను సినిమా రిలీజ్ అయ్యాకే మాట్లాడతాను. అప్పుడు అప్రోప్రియేట్గా ఉంటుంది, ఇప్పుడు చెప్తే కొంచెం అతిశయోక్తి అవుతుంది. కానీ ఆ చూసిన టీజర్లో ఉన్న గ్లిమ్స్ ఉన్నాయి చూడండి, అది మీకు ఒక ఎస్టిమేట్ వచ్చి ఉంటుంది. ఒక సిన్సియర్గా ఒక కథను నమ్మి బలంగా ఒక కథను చెప్పాలని కథను నమ్ముకొని చేసిన సినిమా ఇది. ఎవరిని నమ్మలేదు. ఆ కథ నిజంగా ఇలాగే చెప్పాలి కాబట్టి అలాగే చెప్పాం, కానీ కథలో ఏం చెప్పామన్నది సినిమా అయ్యాక తెలుస్తుంది. అది నిజంగా అందరినీ మెప్పిస్తుంది, ఒప్పిస్తుంది. ఈ సినిమాలో మనం చెప్పాలనుకుంటున్న ఎమోషన్ కానీ మెసేజ్ కానీ స్ట్రాంగ్గా రీచ్ అవుతుంది మాత్రం నేను బలంగా నమ్మగలను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముఖ్యంగా మన గెస్ట్లు కార్తిక్ గారు, శ్రీరామ్ గారు, వంశీ గారు, భూపాల్ గారు, పిలువంగానే వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. It indeed is a very good evening. Teaser nachinda? Anybody? Thank you. Idi ఇంకా వెళ్ళే కొద్దీ మోర్ ఫీడ్బ్యాక్ ఐ వాంట్ టు లిసన్, అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ స్పీక్ మోర్. అప్పుడు ఎక్కువ మాట్లాడతాను. ఇక్కడ వచ్చిన అందరికీ వెరీ వార్మ్ వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ ఈస్ ఎమోషనల్ ఫర్ మీ. ఫస్ట్ సినిమా హీరోగా చేశాను, అండ్ దట్ ఈస్ సీయింగ్ మై సెల్ఫ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. డెఫినెట్గా నాకు ఎమోషనల్. మా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ పిలవనగానే మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి వెంటనే వచ్చిన వన్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్ బిగ్ క్రోర్ క్లబ్ డైరెక్టర్స్ కార్తిక్ సార్ అండ్ శ్రీరామ్ ఆదిత్య సార్, థ్యాంక్ యూ. వంశీ అన్న, వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ హీస్ హియర్ టు సపోర్ట్ అస్. లక్ష్మీ భూపాల్ సార్, నాకు ఒక మెంటోర్లకు కూడా చిన్న చిన్న డౌట్లు 5 minutes డిస్కషన్లో కూడా హీ క్లియర్స్ మీ. అండ్ మోర్ దెన్ ఎనీబడి, మేమేం చేసామో మన ప్రేక్షకు దేవుళ్ళందరికీ తెలియాలంటే మీరే, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా. మీరు రాసే రాత, ఈ సినిమా గురించి మీరు చెప్పేది ప్రేక్షకులకి వెళ్ళి మమ్మల్ని పెద్దదో చిన్నదో మేము ఇవ్వాలనుకున్న మెసేజ్ ఎగ్జాక్ట్గా రీచ్ చేసేది మీరే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. సో యా, చైల్డ్ ఆర్టిస్ట్ అంటున్నారు అందరూ, అది నిజమే. అది ఒకప్పుడు చైల్డ్ని, ఇప్పుడు జస్ట్ ఆర్టిస్ట్ని, పెద్దోడిని అయ్యాను. నా గురించి చిన్న బ్రీఫింగ్ ఇస్తాను. ఐ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2003. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరో, అతని సెకండ్ సినిమా. అందులో చైల్డ్ ఆర్టిస్ట్గా అతని కాంబినేషన్లో స్టార్ట్ అయిన నా కెరియర్ ఆర్య. అండ్ 2014 లెజెండ్లో బాలయ్య గారు చిన్నప్పుడు పాత్ర చేశాను, సుహాసిని గారు అబ్బాయిగా, సుమన్ గారు అబ్బాయిగా. అక్కడ గ్యాప్ వచ్చింది, ఇవ్వలేదు నేను. తర్వాత ఇట్ ఇస్ అందరికీ హీరో అవ్వాలి అంటే జస్ట్ ఏదో సినిమా చేద్దాం ఇలా అనే థాట్లో నేను లేను. ఏ రోజు మంచి సినిమా చేయాలి, ప్రేక్షకుల మనసులు గెలవాలి, అండ్ ఎవ్రీబడి, మనందరికీ మంచి కాంటెంట్ వస్తే స్టోరీ టెల్లింగ్ మన బ్లడ్లో ఉంది. పీపుల్ సే క్రికెట్ అండ్ సినిమా ఎప్పటికీ చావదు ఇక్కడ 100 ఏళ్ళని, ఎందుకంటే వీ ఆల్ వాంట్ టు లిసన్ స్టోరీస్. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసి ఎక్కడుంది ఆ స్టోరీ, నన్ను కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసేది. నేను పాత్ర అయ్యి ఉందాము, నన్ను హీరో అవ్వాలని కాదు, పాత్రగా హీరో వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను. ఆ టైంలో సిద్ధార్థ్ రాయ్ అనే కథ, ఇట్ హ్యాస్ కమ్ టు మీ. ఐ థింక్ ఇట్స్ మై డెస్టినీ. ఐ డోంట్ నో వేర్ ద డాట్స్ ఆర్ కనెక్టెడ్, బట్ నేను దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడతాను. బట్ I would like to thank from the bottom of my heart to my director. Without even doing an audition, he just believed in me. And cinema బాగా జరిగి మీ అందరూ బాగా నచ్చితే ఇంకా ఎక్కువ మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఏది జరగాలన్నా యూ నీడ్ అ బ్యాకప్. ఫ్రమ్ స్టోరీ ముందుకెళ్ళాలి, ఒక ఆఫీస్ తీయాలి, ఒక టీముని తేవాలి, ఇది ప్రేక్షకులకు తీసుకెళ్ళాలంటే, ఎందుకంటే ఒక కొత్త హీరో లాంచ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ మెనీ ఈక్వేషన్స్ కలిసి రావాలి, అంత ఈజీ కాదు. ఇక్కడ ఎవరెవరైతే పెద్ద పెద్ద స్టార్లు అయ్యారో, పెద్ద పెద్ద హీరోలు అయ్యారో, కష్టపడుతున్నారో, ఇట్స్ ఆల్ హార్డ్ వర్క్. ఎవ్రీబడి ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద ఫస్ట్ మూవ్. ఇట్ ఈస్ సేమ్ విత్ మీ. అండ్ కథను నమ్మి మేము వెళ్ళాము కాబట్టి వెంటనే మమ్మల్ని అంతే ఈజీగా
ఈజీగా కాదు. అంతే ప్రేమగా, అంతే నమ్మి, మేము ఏ పర్స్పెక్టివ్లో ఈ కథను చూసామో అదే పర్స్పెక్టివ్ని పట్టుకొని, ఆ నాడిని పట్టుకొని చూడగలిగింది మా ప్రొడ్యూసర్ ఫనీ అన్న. మా డాడీ అండ్ హిమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ అది పక్కన పెడితే నేను అతనికి ముందు చెప్పింది కూడా ఒకటే, కథను నమ్మితే చేయండి, డాడీ ఫ్రెండ్ అని చేయొద్దు అన్నాను. అతను కథను నమ్మి చేశారు, కథ కోసం ఎంతో చేశారు, ఆ కథని పుష్ చేస్తూ వెళ్ళారు. సో దట్ వీ ఫినిష్డ్ ద సినిమా గురించి, దాని ఎంగేజ్మెంట్ విత్ ఆడియన్స్, ఇదంతా మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్ తెలుస్తుంటుంది. వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, క్యాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి హ్యావ్ పుట్ దేర్ బ్లడ్ అండ్ స్వెట్ ఇన్ టు దిస్. పేర్లన్నీ చెప్పడానికి దేర్ విల్ బి అన్ అదర్ ఈవెంట్. ఇప్పుడే నేను మాట్లాడితే కరెక్ట్గా ఉండదు. దేర్ విల్ బి అన్ అదర్ ఈవెంట్ వేర్ ఇఫ్ మాకు ప్రేక్షకులు ఆ ఛాన్స్ ఇస్తే ప్రతి పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడ మేము వీ వాంట్ టు ఫెలిసిటేట్ దెమ్. అంత కష్టపడ్డారు. నాట్ అది దానికి దీనికి వద్దు. అఫ్ కోర్స్ ఐఎమ్ మెగా ఫ్యాన్. పర్టికులర్లీ ఈ సిద్ధార్థ్ రాయ్ ఈజ్ అ క్యారెక్టర్ దట్ విల్ మేక్ యూ గెట్ కనెక్టెడ్ టు హిమ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఏదో ఒక పాయింట్లో మనందరికీ లైఫ్లో వాడు పడిన సిచ్యువేషన్స్, వాడు పడిన ఇన్సిడెంట్స్ అండ్ ద వే ద స్టోరీ ఈజ్ రిటర్న్ అండ్ ట్రావెల్డ్ ఇన్ ద సినిమా, ప్రతి దగ్గర మనం కనెక్ట్ అవుతాం. అదే కనెక్షన్ ఫీల్ అయ్యి ఇప్పటికీ సిద్ధార్థ్ రాయ్ నా నుంచి బయటకు వెళ్ళట్లేదు. వీ హ్యావ్ డన్ దట్ మచ్ ఫర్ దిస్ సినిమా. అండ్ ఈశ్వర్ గారు, హీ హాస్ గివ్ నానా ట్రైన్ తెమ్మన్నాను, తెచ్చావా? రైల్వే స్టేషన్లో ఉంది, తెచ్చుకో. వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చాను. నీ పొట్ట స్కూల్ బెంచ్ లాగా ఎంత కట్టుకుంది నాన్నోయ్. థ్యాంక్ యూ టు ఆల్ ది తెలుగు ఆడియన్స్ అండ్ ద పీపుల్ హూ ఆర్ హియర్. We are coming with good cinema. Hope you enjoy it. One promise, every minute and penny you will spend on this movie will be paisa vasool. It's worth it. Paka. Thank you. I'll see you soon. ఇప్పుడే ట్రయల్ చూసాం, అద్భుతంగా ఉంది. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ సినిమాని ఎంత కష్టపడి డైరెక్ట్ చేసాడో ట్రైలర్లో తెలుస్తూ ఉంది. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారికి. ఇంకా రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన డైరెక్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే హీరో దీపక్ సరోజ్, మరి బాలనటుగా అద్భుతమైన నటన ఆయన చూపించడం జరిగింది. ఈ మొదటి సినిమాలో దానికంటే డబల్ రెట్టింపులో ఉన్నారు. ఆయనకు కూడా ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఒక పెద్ద హీరో అవుతాడు. అలాగే హీరోయిన్ తన్వి చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. సో 100% ఆల్ ద బెస్ట్ అందరికీ. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక సినిమా హిట్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ప్రవీణ్ పూడి గారు, ఇంకా మా డైరెక్టర్ గారు ఇప్పుడు అందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ సినిమా 100% హిట్ అవుతుంది. ప్రత్యేకించి రాధా దామోదర్ స్టూడియోస్ మీద మొదటి సినిమా మా సోదరుడు చేస్తూ ఉన్నారు. మొదటి సినిమా హిట్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో నేను అనుభవించాను. నేను కూడా ఒక ప్రొడ్యూసర్ని. నా మొదటి సినిమా సోలో సూపర్ హిట్ కొట్టాం. అది కొడితే ఎలాగుంటుందో ఆ హ్యాపీ తెలుస్తుంది. మా సోదరుడికి కూడా మొదటి సినిమా ఆ విధంగా ఉండాలని, రానున్న రోజులు అద్భుతమైన సినిమా చేసే విధంగా ఆ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా దేవుని కోరుకుంటూ, మా పని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ టు ది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ కూడా ప్రొడ్యూసరే. ఎలా చేసావు బ్రో ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసి? సీరియస్గా నేను డైరెక్షన్ చేయడానికే ఇబ్బంది పడ్డాను. ఐ థింక్ ద సేమ్ విత్ ఇట్ విల్ బి ద సేమ్ విత్ ఆదిత్య ఆల్సో. బట్ 2 jobsని హ్యాండిల్ చేసి ఆ ప్రెషర్ని తీసుకుని చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ ఫనీ గారు, మీరు భయపడక్కర్లేదు. అంటే ఇది బోల్డ్ కంటెంట్లా ఉంటుందా ఇది అదే అని. టీజర్లో బోల్డ్ కంటెంట్ ఉన్న డైరెక్టర్ తెలివిగా ఎక్సెంట్రిక్ లైఫ్ స్టోరీ అని రాశాడు, లవ్ని స్ట్రైక్ చేసి. సో ఆయన క్లారిటీ ఆయనకు ఉంది. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి ద సేమ్ విత్ ద ఫిలిం. అండ్ యా, సో ప్రొడ్యూసర్స్ నాకు ప్రదీప్ గారు ముందు నుంచి పరిచయం. అండ్ మీరు అన్నిసార్లు చెప్పొద్దు షార్ట్ నోటీస్లో వచ్చానని, అంత పెద్ద ఉండేమో అవ్వలేదు నేను. అండ్ మోర్ ఓవర్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్న టైంలో నాకు యూ హెల్ప్ మీ అలాట్. సో దానికోసమైనా రావాలి. అండ్ ఆల్ ది బెస్ట్. సో డబ్బులు వస్తాయి,
తప్పకుండా వస్తాయి. కంటెంట్ ఉంది. బట్ ఇవాళ నేను టీజర్ చూసినాక, ఇందాక తన స్పీచ్ చూసినాక, ఐ డోంట్ రిమెంబర్ యూ ఎనీమోర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్, అండ్ నౌ ఐ రిమెంబర్ యూ యాజ్ అ హీరో, అ న్యూ హీరో. ఓకే, అండ్ చాలా చాలా బాగా చేసావు. ఐ థింక్ వెరీ కాన్ఫిడెంట్, సాలిడ్ పర్ఫార్మెన్స్లో అనిపించింది టీజర్లో. ఐ థింక్ బోత్ తన్వి ఆల్సో, ఐ థింక్ ఇద్దరు యూ లుకింగ్ రియలీ గుడ్. అండ్ యశ్వి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఐ థింక్ చాలా ఎఫెక్టివ్గా ఉంది ట్రైలర్, ఇంపాక్ట్ఫుల్గా ఉంది, అదే అనిపించింది. ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కట్ చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ప్రొడ్యూసర్స్ అండ్ మై అండ్ ఇక్కడ రావచ్చు కదా. యా, సో ఆల్ ది బెస్ట్ టు ప్రదీప్. ఎస్పెషలీ నాకు ఇండస్ట్రీలో ఇద్దరు క్లోజెస్ట్ బ్రదర్స్ అండి, ప్రవీణ్ పూడి అండ్ ప్రదీప్ పూడి. సో ప్రదీప్ ఇస్ మై కోర్ టీమ్. అంటే నేను ఏదైనా టీజర్ కట్ చేసినా, ఏదైనా స్టోరీ రాసినా ఫస్ట్ ప్రదీప్కే చెప్తా. అంత కరెక్ట్గా చెప్తాడు, ఇది బాగుందా, అది దరిద్రంగా ఉందా అని. అంటే అంత ఓపెన్గా కూడా చెప్తాడు. సో తను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, తను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే ఐ బిలీవ్ దిస్ ప్రోడక్ట్ ఈవెన్ మోర్. యా, ఐ థింక్ ఆల్ ది బెస్ట్ ప్రదీప్. పెద్ద హిట్ కొట్టాలి. ఎస్, ఆల్ ది బెస్ట్.